కేదార్నాథ్ ఆలయాన్ని ఆదిశంకరాచార్యులు వారు నిర్మించిన శివాలయంగా చెబుతారు. కేదార్నాథ్ క్షేత్రంలో ఆ పరమేశ్వరుడిని 6 నెలలు మనుషులు పూజిస్తే మరో 6 నెలలు దేవతలు పూజిస్తారు. కేదార్నాథ్లో ఉన్న శివలింగం అన్ని శివలింగాల్లాగా కాకుండా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. భూమి నుండి స్వయంగా వ్యక్తమైన ఆనవాళ్లతో కనిపిస్తుంది. అయితే దీనికి ఒక పురాణ విశేషం కూడా చెబుతారు. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు వారి పాపాన్ని పోగొట్టుకోవడం కోసం ఈ ప్రాంతానికి వస్తారు. అప్పుడు కేదారేశ్వరుడిని దర్శించుకుందామని ఆలయానికి బయలుదేరతారు. ఆ సమయంలో పరమేశ్వరుడు ఒక నంది రూపంలో అటుగా వెళతాడు. అప్పుడు పాండవులు ఆ నందిని చూసి, నంది ఇక్కడ ఉంటే శివుడు కూడా ఇక్కడే ఉంటాడు, లేదా శివుడే ఈ రూపంలో వచ్చాడేమో అని ఆ నంది వెంట పరిగెడతారు. అప్పుడు నంది వేగాన్ని అందుకోలేని పాండవులు నంది వెనుక తోక భాగాన్ని పట్టుకుంటారు. వారి భక్తిని మెచ్చిన పరమశివుడు వారు ఏ భాగంలో పట్టుకున్నారో ఆ భాగాన్ని శివలింగంగా మార్చి వారికి దర్శనమిస్తారు.